అసెంబ్లీ అంటే దానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఎవరు తీసేస్తున్నారు? నిన్న మాట్లాడినటువంటి మాటలేంటి? ముఖ్యమంత్రి గారు లేకపోతే హరీష్ రావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిరు. గతంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు, ముఖ్యమంత్రి చేయలేనటువంటి మాట మాట్లాడితే రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకరు హాఫ్ నాలెడ్జ్ అని, ఒకరు ఫుల్ నాలెడ్జ్ అని, ఈ తాగుడు భాష ఏంది అక్కడ? అదే అసెంబ్లీయా ఇంకేమన్నా? లేకపోతే ఇది బర్రెలు గొర్రెలు అమ్ముకునేటువంటి అంగడ, అక్కడైతే అట్లాంటి భాష మాట్లాడడంలో తప్పులేదు. చేపల అంగడైతే అట్లాంటి భాష మాట్లాడడంలో తప్పులేదు. అంగడిలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి భాష మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ పార్లమెంటు పరిభాష అనేటువంటిది ఒకటి ఉంది కదా, పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిది మనం ఒకటి చెప్పుకుంటున్నాం కదా, దాన్ని కొంత ఉండాలి కదా. ఆ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తున్నాం మనము? ఏ ఒక్క పార్టీ గురించి మాట్లాడడం లేదు. అది కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ఆ, సిపిఎంఆ, మజ్లిసా, మనకు సంబంధం లేదు. ఎవరైనా అయి ఉండవచ్చు, ఎవరైనా మాట్లాడుండవచ్చు. కానీ ఎవరు మాట్లాడినా మంచి చర్చ జరగాలి. అక్కడ సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగాలి, విమర్శలు ఉండాలి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఎత్తి చూపాడాలి, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఎత్తి చూపాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడాలి. అదొక పద్ధతి ఉంటుంది, ఒక పాడు ఉంటుంది. అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? తొడలు కొట్టడం ఏంటి? హాఫ్ నాలెడ్జ్ ఏంది? ఫుల్ నాలెడ్జ్ ఏంది? ఈ ఏకవచనంతో మాట్లాడాల్సినటువంటి కర్మ ఏంది? ఏకవచనం అసలు ఎందుకు వస్తుంది? ఆయన అనేటువంటి పదం కూడా ఉండకూడదు, నువ్వు అనేటువంటి పదం కూడా ఉండకూడదు. ఏకవచనంతో మాట్లాడమంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏకవచనంతో సంబోధించడం పక్కన వెయ్యి, అదే బాధాకరమైనటువంటి అంశం అనుకుంటే ఆయన ఏంది ఇది? ఈ మాట ఇదేంది? కేసీఆర్కు ఆయన హాఫ్ నాలెడ్జ్ అని విమర్శించారట. పెద్ద ఆయనకేమో ఫుల్ నాలెడ్జ్, ఈయనకేమో హాఫ్ నాలెడ్జ్ అని ఈయన చెప్పడము. చీల్చి చెండాడే మునగాడు అనేటువంటి పదం కేంద్రం చేసిన అన్యాయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కోమటిరెడ్డికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతున్నా. బాధ ఏంటంటే ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో జడ్జి చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరు? ఎవరి నాలెడ్జ్ గురించి ఎవరు మాట్లాడాలి? ఫుల్ నాలెడ్జ్ ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి గొప్ప ఏమిటి? మనకు ఒరిగినటువంటి లాభం ఏమిటి? మాట్లాడాల్సిన ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా, కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ ఉంది, ఆయనకు సరిగ్గా మాట్లాడాలి. ఫుల్ నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి భాష ఏంది? వాడినటువంటి పదాలేంటి? ఎవరైనా కాంగ్రెస్ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, సిపిఐ నాయకులైనా, ఉన్నటువంటి మజ్లిస్ నాయకులైనా, బీఆర్ఎస్ నాయకులైనా మాట్లాడేటువంటి భాష జుగుప్సాకరంగా ఉన్నది, బాధాకరంగా ఉన్నది. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలను చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్నది మాకు. ఎస్, భాష ఖచ్చితంగా ఉండాలి. జర్నలిజంలో ఉండేటువంటి భాష సరిగ్గా ఉండాలి. పోనీ అక్కడైనా దేశద్రోహుల గురించి మాట్లాడిరా, లేకపోతే ఉగ్రవాదుల గురించి మాట్లాడిరా, ఈ దేశం మీద దాడి చేసేటువంటి వాడి మీద మాట్లాడితే, ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వాడి మీద మాట్లాడితే వాడికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మనకు. వాడు బ్రిటిష్ ఓడో, వాడు మొగలో, వాడు ఎవడో అయితే వాడి దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. వాడు తురుష్కో, వాడు ఫ్రెంచ్ ఓడో, డచ్ ఓడో, లేకపోతే వాడు బ్రిటిష్ ఓడో, లేకపోతే వాడు మొగలాయిలో, వాడు అనేటువంటి మాట మాట్లాడచ్చు. ఇంకా వాడిని ఎట్లయినా తిట్టవచ్చు. ఎందుకంటే వాడి దేశం మీద దండయాత్ర చేసిండు, ఈ దేశాన్ని దోచుకుపోవడానికి వచ్చినోడు, వాడి దేశానికి దొంగ, వాడు నిజామో, టిప్పు సుల్తానో ఇట్లాంటి వాడైతే వాడిని ఎట్లా తిట్టినా తప్పులేదు. ఎందుకంటే వాడు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలు వాళ్ళు. కానీ మీరు మాట్లాడింది ఏమిటి? ఇదేం పద్ధతి? ఇది ఈ దేశంలో పార్లమెంట్లో అయినా సరే, అసెంబ్లీలో అయినా సరే వేషధారణ, వేషం భాష ఖచ్చితంగా మంచిగా ఉండాల్సిందే. మంచిగా ఉండాలి, పొలైట్గా ఉండాలి, గౌరవంగా ఉండాలి, 10 మంది చూస్తున్నటువంటి మాట ఉండాలి. ఎమ్మెల్యేలకి ఎవరు గౌరవం ఇస్తారు? మనం తోటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలంటే భాష మంచిగా లేకపోతే ఎవరు ఇంకొకరు మనకెందుకు గౌరవం ఇస్తారు? ఎవరు గౌరవం ఇయ్యరు. రేపు పొద్దుగాల ఎమ్మెల్యే పోతే ఊర్లోకి పోతే ఊర్లో ఉండేటువంటి ప్రజలు కూడా అదే భాష మాట్లాడతారు. అరే నువ్వు హాఫ్ నాలెడ్జ్, నువ్వు ఫుల్ నాలెడ్జ్, నువ్వు మొనగాడివి కాదు, నువ్వు మొనగాడని ప్రజలు కూడా విమర్శిస్తారు కదా. మేము ఓట్లు ఇస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి మేము తిడితే పడాలంటారు రేపు పొద్దుగాల. కానీ మీ చేతిలో అధికారులు ఉంటారు, రేపు పొద్దుగాల పోలీసులు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతారు సాధారణ ప్రజలైతే. మరి మీ మీద ఎందుకు పెట్టకూడదు? మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? మీరు వాడుతున్నటువంటి పదాలు ఏంటి? అసలు ఈ ఇందులోనే ఉన్నామా, ఏమన్నా మనం కాదా అనేటువంటి మాట చెప్పాల్సి వస్తుంది. 50 కోట్లకు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి ఉన్నాడు. అవి రాజకీయ అవసరాలు. దానివల్ల అసెంబ్లీలో మాట్లాడడం వల్ల ఏంటి? బయట మాట్లాడవచ్చు.
హాఫ్ నాలెడ్జ్ ఈ భాష దయచేసి మీరు మీకు ఆత్మావలోకనం చేసుకోండి. ఇది సరైనటువంటి భాషనే అనిపిస్తే ఇంకేం చేయలేము. అయితే కుక్క కాతుకు చెట్టు చెప్పు దెబ్బ అని లేకపోతే పుండు కారం పెట్టాలని ఇట్లాంటి ఏవో పెట్టుకొని మేము అట్లనే చేస్తాం. గతంలో కేసీఆరే వాడినటువంటి భాష మాట్లాడితే కేసీఆర్ తప్పు. ఎవరు ఆ భాష మొదలుపెట్టినా అది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, లేకపోతే రోషయ్య, లేకపోతే ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఎవరు మాట్లాడినా సరే మీరు మాట్లాడినటువంటి భాష, మీరు వాడినటువంటి పదజాలము హాస్యాస్పదం. అక్కడ ఉండేటువంటి వాళ్ళు సర్కాస్టిక్గా మాట్లాడవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, హాస్యంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఏదైనా గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి భాష ఇంత దారుణంగా దిగజారిపోతుంటే మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలనేటువంటి అంశం ప్రజలకు రాదా? అది కదా మనం చెప్పాల్సినటువంటి అంశము, అది కదా మనం చేయాల్సినటువంటి అంశము. ఏం జరుగుతున్నది ఏంటి అనేటువంటి మాట చేయాలి కదా. ఇది చెప్పాల్సినటువంటి మాట.